ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ప్రియమైన వర్లరా, ఇక్కడ దేవుడు సంఘము గురించి కొన్ని విషయాలను మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే సంఘము ఎల్లప్పుడూ కూడా సమాజముగా కూడాలి. ఇంటి దగ్గర కూర్చొని ఆరాధించటము కాదు గాని, ప్రియమైన వర్లరా, ఒక మందిరము సంఘము కొరకు నిర్మించబడింది. ఆ మందిరములో సమాజముగా కూడుట మానవద్దు. ఎందుకంటే సంఘమునికి సహవాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమండి. సంఘ సహవాసాన్ని ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. ఆ సహవాసంలో ఉన్నవారందరూ ఒకరిని ఒకరు ఐక్యత కలిగి యథార్థతతో హెచ్చరించుచు ఎల్లప్పుడూ కూడా అందరూ సంతోషముతో ఒకరికొకరు కలిసి ప్రేమ చూపించడానికైనా సత్కార్యాలు చేయటానికైనా ఒకరిని ఒకరు బలపరుచుకోవాలి. ప్రియమైన వల్లరా, దేవుని దినము సమీపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహవాసంలో ఉండాలి. దేవుని సహవాసంలో ఉండాలనే విషయాన్ని ఎప్పుడు కూడా మనం మరవకూడదండి. సంఘ సహవాసం అనేది చాలా చాలా ప్రాధాన్యమైనది. ప్రియమైన వల్లరా, ఎల్లప్పుడూ కూడా ఆ సహవాసము మనకి ఎన్నో ఆశీర్వాదాలని తీసుకొస్తుందండి. మన పితరులైన ఆదిమ సంఘ విశ్వాసులు చక్కగా అపోస్తుల బోధ అనే సహవాసంలో ఉన్నారు, ప్రార్థన అనే సహవాసంలో ఉన్నారు, రొట్టె విరుచుట అనే సహవాసములో ఉన్నారు. అనుదినము చక్కగా తప్పకుండా కూడుకొనుచు ఎంతో మందిని వారితో చేర్చుకుంటున్నారండి, నూతనముగా వచ్చేవారండి. కాబట్టి ఈ రోజున సంఘములో దేవుడు నీకంటూ ఒక సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సహవాసంలో ఉన్నామా లేమా అనేది మనం ఎల్లప్పుడూ కూడా గ్రహించాలి. చూడండి, ఈ లోకములో ఎంతో మంది సహవాసం చేస్తూ ఉంటారు. ఆ సహవాసం ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటారు. ప్రతిరోజు ఎన్నో ఎన్నో విషయాలు చర్చించుకుంటూ పంచుకుంటూ ఆనందిస్తూ జీవిస్తారు. కానీ లోక సహవాసము కంటే ఇది దేవుడిచ్చిన ఆత్మీయ సహవాసం అండి. ఈ సహవాసములో ఎల్లప్పుడూ కూడా మనం బలము కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.